అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మీరు జాబ్ చేయలేకపోతున్నారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే వచ్చే ఆ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నారా? బాస్ ఇచ్చే టార్గెట్స్, డెడ్ లైన్స్తో ప్రశాంతత కోల్పోయారా? జాబ్ మానేసి సొంతంగా ఏదైనా బిజినెస్ చేసి మీ కాళ్ళపై మీరు నిలబడాలని అనుకుంటున్నారా? ప్రస్తుతం మంచి బిజినెస్ ఐడియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ మీకు ఒక ఎవర్ గ్రీన్ గోల్డ్ మైన్ లాంటిది. అదే ఫుడ్ ఆన్ వీల్స్. అవును, ఒక చిన్న వాహనం, దాని నిండా రుచికరమైన ఆహారం మీ జీవితాన్ని మార్చేస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కడైనా మొదలు పెట్టగలిగే ఈ బిజినెస్ గురించి, దీనికి కావాల్సిన పర్మిషన్స్, పెట్టుబడి, లాభాల గురించి ఈ వీడియోలో పూర్తిగా మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూడండి. సాధారణంగా హోటల్ లేదా రెస్టారెంట్ పెట్టాలంటే ఒక బిల్డింగ్ కావాలి, దానికి అడ్వాన్స్ ఇవ్వాలి, నెలకు ₹1000 అద్దె కట్టాలి. కానీ ఈ ఫుడ్ ఆన్ వీల్స్ బిజినెస్ లో ఆ బాధ ఉండదు. మీ దగ్గర ఉన్న వాహనమే మీ షాపు, జనం ఎక్కడుంటే అక్కడికి బిజినెస్ ప్లేస్ అవుతుంది. అందుకే దీన్ని మొబైల్ రెస్టారెంట్ అని కూడా అంటూ ఉంటారు. ఈ రోజుల్లో సాయంత్రం అయిందంటే చాలు, ఫ్యామిలీతో కలిసి బయట ఏదో ఒకటి తినడానికి జనం ఆసక్తి చూపిస్తూ ఉన్నారు కదా. పానీపూరి నుంచి దోశల వరకు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ నుంచి బిర్యానీ వరకు ఏదైనా ఈ బండి మీద అమ్ముకోవచ్చు. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు పెద్ద పెద్ద ట్రక్కులేం అవసరం లేదు కదా. మీ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. ₹50,000 నుంచి ₹1,00,000 బడ్జెట్ ఉంటే ఒక తోపుడు బండిని లేదా మోటార్ సైకిల్ వెనుక అటాచ్ చేసే కార్ట్ను డిజైన్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర 2 నుంచి 4 లక్షల బడ్జెట్ ఉంటే టాటా ఏస్ లేదా అశోక్ లే లాంటి దోస్తు వంటి సెకండ్ హ్యాండ్ గూడ్స్ వాహనాన్ని కొనుగోలు చేసి దాన్ని ఫుడ్ ట్రక్లా మార్చుకోవచ్చు. వాహనం లోపల వంట చేసుకోవడానికి వీలుగా స్టవ్, సిలిండరు, స్టోరేజ్ ర్యాక్స్ మరియు లైటింగ్ ఉండేలా బాడీ బిల్డింగ్ చేయించుకోవాలి. బండి చూడగానే అట్రాక్టివ్గా, నీట్గా ఉండడం మాత్రం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. రోడ్డు మీద బండి పెడుతున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. లీగల్ చిక్కులు రాకుండా ఉండాలంటే కొన్ని పర్మిషన్స్ తప్పనిసరి. అందులో మొదటిది FSSAI లైసెన్స్. ఇది ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన లైసెన్స్ కదా, ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇక రెండోది వచ్చేసి మున్సిపల్ పర్మిషన్. మీరు ఏ ఏరియాలో బండి పెడుతున్నారో ఆ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ నుంచి అనుమతి తీసుకోవాలి. ఇక మూడోది వచ్చేసి వెహికల్ పత్రాలు అన్నమాట. మీ వాహనానికి సంబంధించిన RC, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ అప్ టు డేట్ ఉండాలి అన్నమాట. వీటితో పాటు లోకల్ పోలీస్ స్టేషన్లకు కూడా ఒక మాట చెప్పు ఉంచడం చాలా బెటర్. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. మీ ఫుడ్ ఎంత రుచిగా ఉన్నా సరైన ప్లేస్ లేకపోతే బిజినెస్ నడవదు. కాబట్టి సాయంత్రం వేళల్లో రద్దీగా ఉండే పార్కులు, బీచ్ రోడ్లు, IT కంపెనీలు లేదా ఆఫీసుల బయట, కాలేజెస్, హాస్టల్స్ ఎక్కువగా ఉండే ఏరియాలు, ప్రధాన బస్ స్టాండ్లు లేదా రైల్వే స్టేషన్ల దగ్గర, అన్నింటికంటే ముఖ్యంగా మీ బండిని ప్రతిరోజు ఒకే టైంకి ఒకే ప్లేస్లో ఉంచడం వల్ల రెగ్యులర్ కస్టమర్స్ కూడా పెరుగుతారు మీకు ఇక్కడ. మనం ముందే చెప్పుకున్నట్లు 1 లక్ష నుంచి 5 లక్షల మధ్యలో ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇక లాభాల విషయానికి వచ్చేస్తే ఫుడ్ బిజినెస్లో మార్జిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, మనందరికీ తెలుసు. సాధారణంగా 40% నుంచి 50% వరకు లాభం ఉంటుంది. ఉదాహరణకు మీరు రోజు కూడా ఒక 10,000 వ్యాపారం చేస్తే అందులో సరుకులు, గ్యాస్, పెట్రోల్ ఖర్చులు పోను కనీసం ఒక ₹5,000 వరకు మనకు మిగులుతుంది. అంటే నెలకు ₹1,00,000 నుంచి 1,50,000 వరకు సంపాదించే అవకాశం ఉంది ఇక్కడ. ఇది చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే ఎక్కువే కదా. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, క్వాలిటీ అంటే రుచి. ఇవి రెండు బాగుంటే జనం మీ దగ్గరకు క్యూ కడతారు అంతే. చివరిగా ఒక్క మాట మాత్రం నిజం, ఏ పనిలోనైనా కష్టం ఉంటుంది, కానీ మన కోసం మనం పడే కష్టంలో ఒక తృప్తి ఉంటుంది. ఎవరి కిందో పనిచేసి ఒత్తిడికి గురయ్యే బదులు ఇలాంటి స్వయం ఉపాధిని ఎంచుకోవడం ఎంతో ఉత్తమం. ఫుడ్ ఆన్ వీల్స్ అనేది కేవలం డబ్బు సంపాదించే మార్గం మాత్రమే కాదు, నలుగురికి కమ్మని రుచిని అందించే అవకాశం. మీరు గనక ఓర్పుతో, నాణ్యతతో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తే ఈ రోజు చిన్న బండితో మొదలైన మీ ప్రయాణం రేపు 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్తుంది. ఏ బిజినెస్ ఐడియా మీకు నచ్చిందా? దీనిపై మీకు ఇంకా ఏమైనా సలహాలు కావాలా, లేకపోతే సందేహాలుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన బిజినెస్ ఐడియాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.